11, 12 వాక్యాలు చదుదాం. మత్తయి సువార్త 5వ అధ్యాయము 11, 12 వాక్యాలు. నా నిమిత్తము జనులు మిమ్మను నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలు ఎలా పలుకున్నప్పుడు మీరు ధన్యులు. సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలము అధికమగును. ఇలాగున వారు మీకు పూర్వమందుండిన ప్రవక్తలను హింసించిరి. ఇప్పుడు మనం చదివిన ఈ 2 వాక్యాలు, దీనిలో ప్రవచనం ఉంది. ప్రవచనం అని అంటే పూర్వమందుండిన ప్రవక్తలను హింసించిరి గనుక మరలా అది జరుగుతుంది. సో కనుక జరిగిన చరిత్ర మరలా అది రిపీట్ అవుతుంది. ఇది ప్రవచనము కనుక ఇది ఖచ్చితంగా జరుగుతుంది. ప్రవక్తలను హింసించారు. సో కనుక అదేవిధంగా నీతి నిమిత్తము మనుషులు మిమ్మలను నిందిస్తారు, తర్వాత హింసిస్తారు. యేసుక్రీస్తు వారికి ఇది జరిగింది. ఆయన కూడా ఒక ప్రవక్త, దేవుని కుమారుడు, ఆయన ప్రవక్త అయి ఉన్నారు. ఆయనకు ఇటువంటి పరిస్థితి వచ్చినప్పుడు ఆయన ఎలా స్పందించారు అని మిస్సెస్ వైట్ చెప్పారనంటే, ఆయన శత్రువులకి ఆయన సమాధానం చెప్పకుండా ఆయన సైలెంట్గా ఉన్నారు. అలా ఉండి ఆయన దేవుని ప్రజలకు ఇచ్చిన వర్తమానం ఏమిటంటే, మీకు కూడా ఇటువంటి పరిస్థితులే సంభవిస్తాయి కనుక ఇటువంటి పరిస్థితులు సంభవించినప్పుడు మీరు నేను ఏ విధంగా అయితే నిశ్శబ్దంగా ఉన్నానో శత్రువులు ఎదుట, మీరు కూడా ఆ విధంగా నిశ్శబ్దంగా ఉండమని యేసుక్రీస్తు వారు ఆయన ప్రజలకు తెలియచేస్తున్నారు. నీతి నిమిత్తము ఎవరైనా హింసిస్తే, ఎవరైనా నిందిస్తే ఈ మాట చెప్పాలంటే మనం ఏ మాట చెప్పాలంటే, దేని నిమిత్తమో నీతి నిమిత్తమో ఎవరైనా చెప్తే, నిందిస్తే ఈ మాట చెప్పలేమనంటే మీరు ప్రవచనము నెరవేర్చారని చెప్పాలి. ఒక మనిషి కొట్టాడు అనుకోండి సత్యం విషయంలో, ఆయనతో ఏమనాలి తెలుసా? నీవు ప్రవచనము నెరవేర్చావు. ఇది బెస్ట్ రెస్పాన్స్. హింసించబడినప్పుడు, నిందించినప్పుడు మనం తిరిగి మనం స్పందించవలసిన విధానం ఏమిటంటే, మీరు దేవుని చిత్తమును నెరవేర్చారు. ఎందుకంటే వారు ఏం చేస్తున్నారో వారికి తెలియదు. అందుచేతనే ఆ నీతి నిమిత్తము ప్రజలు నిందించినప్పుడు, హింసించినప్పుడు మీరు ప్రవచనం నెరవేర్చారని చెప్పాలి. కొద్ది రోజుల క్రితం పూనాలో ఒక సంభవం జరిగింది. దానిలో ఒక 4 ప్రొఫెసర్స్ ఒక సత్యాన్ని అది అసత్యమని వాళ్ళు ప్రూవ్ చేయడానికి ప్రయత్నం చేశారు. 4. సో అందులో ఒక ఆయన అన్నారు, నాకు దీని గురించి ఎక్కువగా తెలీదు, నన్ను మాట్లాడమన్నారు కనుక నేను కొంతసేపు మాట్లాడటానికి నేను సిద్ధపడి వచ్చానని ఆయన చెప్పారు. అందులో ఆ సత్యాన్ని నమ్మిన కొంతమంది మనుషులు ఉన్నారు. అందులో ఒక మనిషి ఫస్ట్ బెంచ్లో కూర్చున్నాడు. చాలామంది అగ్రెసివ్గా ఉన్నారు వీళ్ళందరూ. సో దీన్ని అపోజ్ చేస్తున్నాము, దీన్ని మేము కంటిన్యూ చేస్తాము అని వాళ్ళు కోపంతో, దే ఆర్ నైస్ పీపుల్, బట్ వాళ్ళు ఆగ్రహం వచ్చింది దీన్ని బట్టి. సో ముందు లైన్లో కూర్చున్నాడు ఒక మనిషి, కూర్చొని చూస్తున్నాడు. అంత అయిపోయిన తర్వాత నెక్స్ట్ డే, తర్వాత రోజు ఇతన్ని ఆఫీస్కి
పిలిచి, సో మన ట్రూత్ ప్రజెంట్ చేసాం కదా, నమ్ముతున్నావా అని అడిగారంట. అడిగితే అబ్బాయి అన్నాడు, మీరు చెప్పింది నమ్మట్లేదు సార్, అది మొదటిదే నమ్ముతున్నాను నేను. నలుగురిని చెప్పాం కదా, నువ్వు నలుగురు చెప్పినా నీకు కన్విక్షన్ రాలేదంటే, నాకు కన్విక్షన్ రాలేదండి అని చెప్పాడు. చెప్తూ అతనితో మాట్లాడుతూ ఆయన అగ్రెసివ్గా ఉన్నాడు. అబ్బాయి అన్నాడు నాతోటి, అతను బహుశా కొడతాడేమో అనిపించింది సార్, నాకు అంత కోపంగా ఉన్నాడు అన్నాను. అప్పుడు అతనితో నేను చెప్పాను, ఒకవేళ కొట్టినా ఏం బాధపడద్దు, కొడితే సార్ మీరు ప్రామిస్ నెరవేర్చారని చెప్పండి అని చెప్పాను అబ్బాయికి. సో కనుక యేసుక్రీస్తు వారు ఈ మాట చెప్పారు కనుక నీతి నిమిత్తము హింసించబడతారు, మనుషులు మీ మీద చెడ్డ మాటలల్లా పలుకుతారు. ఆ విధంగా చేసినప్పుడు మీరు సంతోషించి ఆనందించడి అని చెప్పారు, మీరు ధన్యులు అని చెప్పాడు. ఆ నీతి నిమిత్తము మనుషులను హింసించడానికి గల కారణం ఏంటి? ఎందుకు మనుషులను హింసిస్తారు లేకపోతే నిందిస్తారు అంటే మిసెస్ వైట్ ఈ ధన్యత గురించి రాస్తూ మిసెస్ వైట్ రాసిన వాక్యంలో కీర్తనలు 69వ అధ్యాయం 9వ వాక్యంలో ఇలా చెప్పారు ఆవిడ, నీ ఇంటిని గూర్చిన ఆసక్తి నన్ను భక్షించుచున్నది, నిన్ను నిందించిన వారి నిందలు నా మీద పడియున్నవి లెల్ల పలుకునప్పుడు మీరు ధన్యులు. సో హింస రావటానికి, నిందలు రావటానికి కారణం మిసెస్ వైట్ చెప్పారు దీనిలో, నీ ఇంటిని గూర్చిన ఆసక్తి నన్ను భక్షించుచున్నది. ఇంటిని గూర్చిన ఆసక్తి, ఇంటిని గూర్చిన ఆసక్తి అంటే ఏమిటది? సో ఇంటిని గూర్చిన ఆసక్తి నాకుంది, అందుచేత మనుషులు నిందించారు. ఇది యేసుక్రీస్తు వారి గురించి మాట్లాడిన మాట ఇది. సో యేసుక్రీస్తు వారిని మనుషులు హింసించడానికి కారణం ఏమిటి? అంతకుముందు ధన్యతలు మనం నేర్చుకున్నాము. ఏ కారణం చేత యేసుక్రీస్తు వారిని వారు హింసించారనంటే సత్యం బోధించారు. సో కనుక యేసుక్రీస్తు వారు ఆయన ప్రజలను, ఆయన ఇంటిని రక్షిద్దామని ఆయన పరలోకాన్ని విడిచిపెట్టి లోకానికి ఆయన వచ్చారు. వచ్చి ఆయన సత్యమును బోధిస్తున్నారు కనుక సో సత్యమును బోధించినప్పుడు ఆయన్ని మనుషులు నిందించారు, నిందలు ఆయన మీదకి వచ్చాయి. సో కనుక 19 కూర్చున్న ఆసక్తి, దేవుని ప్రజలకు కూర్చున్న ఆసక్తి, దేవుని ప్రజలకు సత్యము బోధించటము. ఇది బోధించినప్పుడు ఇటువంటి పర్సిక్యూషన్, ఈ బ్లేమ్స్ అనేవి ఎక్కడి నుంచి వస్తాయంటే ఎవరికైతే దీనిని మనుషులు బోధిస్తున్నారో వారి దగ్గర నుంచి వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ యేసుక్రీస్తు వారు నీ సిలువ వేసింది ఎవరో? యూదులు వేశారు. ఆయన ఎవరికి దీన్ని సత్యాన్ని బోధించడానికి వచ్చారు, ఎవరిని రక్షించడానికి వచ్చారు అంటే ఆయన ప్రజలను రక్షించడానికి ఆయన వచ్చారు కనుక అక్కడ నుండే వారికి హింస వస్తుంది. సో ఇంకొకటి ఏమిటంటే ఒకవేళ హింస వేరే చోట నుంచి వస్తే అది కొంచెం బాగానే ఉంటుంది, కానీ సో ఎవరికైతే అది బోధిస్తారో అక్కడి నుంచే వస్తుందని. యేసుక్రీస్తుని ఆయన ప్రజలే ఆయన్ని అంటారు, మీకు బరబ్బా కావాలా లేకపోతే ఈయన కావాలంటే మాకు బరబ్బానే కావాలని వాళ్ళు అడుగుతారు. సో అదేవిధంగా ఆ పౌలుని కూడా హింసించిన ప్రజలు ఎవరంటే ఆయన ఎవరికైతే పరిచర్య చేశాడో ఆ ప్రజలే ఆయన్ని హింసించారు. సో అనగా ఇప్పుడు ఇటువంటి నిందలు, ఇటువంటి హింసలు వస్తాయి. సో కనుక ఎందుకు వస్తాయంటే ఇప్పుడు దీన్ని ఇది ప్రవచనమైన మాట చెప్పాను నేను. సో అంతకుముందున్న ప్రవక్తలకి ఇదే విధంగా జరిగింది కనుక ఇప్పుడు ఫైనల్ టైం ఆఖరిగా ఇది జరగబోతుంది. సో కనుక ఇది జరగబోతున్నప్పుడు ఇది మనకి లెసన్ అన్నమాట. సో వీటన్నిటినీ మనము ఎదుర్కోవడానికి సెల్ఫిష్గా ఉంటే పర్సిక్యూషన్ తప్పించుకోవచ్చండి. సత్యం చెప్పకుండా ఉంటే పర్సిక్యూషన్ తప్పించుకోవచ్చు. సో నాకెందుకు లేకుంటే పర్సిక్యూషన్ తప్పించుకోవచ్చు. కానీ చావైనా మరణమైనా దేవుడిచ్చిన వర్తమానం బోధించాలి అని అంటే కనుక సెల్ఫ్లెస్గా ఉంటే వీ షుడ్ బి రెడీ. సో ఎందుకు దేవుని ప్రజలు సత్యం బోధించినప్పుడు వారికి హింస కలుగుతుందని దాని గురించి చెప్తూ
దేవుని మాట, మనిషి మాట. సో దేవుని మనిషి మాట ప్రకారంగా చేస్తే పర్సిక్యూషన్ లేదండి. దేవుని మాట ప్రకారంగా చేస్తే పర్సిక్యూషన్, నిందలు వస్తాయి. సో అందుకని వీటిని సహించడము, వీటిని భరించడానికి కన్నా కూడా సో దేవుని మాట కంటే కూడా మనిషి మాట ప్రకారంగా మనిషి వెళ్ళిపోతే మనిషి వీటిని తప్పించుకుంటాడు. ఓకే, అందుకని అన్నాడు పేతురు అంటాడు, మేము మనుషులకు కాదు, మేము దేవునికే విధేయత చూపించాలి. దేవునికి మేము ఆయన మాటే మేము వినాలి. దేవుని మాట కాకుండా మనిషి మాట వింటే పరిస్థితి బాగానే ఉంటుంది, వెళ్ళిపోతుంది. కానీ అల్టిమేట్గా ఆ శిక్ష దేవుని దగ్గర నుంచి వస్తుంది. కానీ సత్యం బోధిస్తే టైం బీయింగ్కి యేసుక్రీస్తు వారు చెప్పినట్లుగా మనుషుల దగ్గర నుంచి రావచ్చు. కానీ దాన్ని ప్రక్కన పెట్టి మన మనిషి మాట ప్రకారం మనం వెళ్తే మనిషికి చివరిగా దేవుని యొద్ద నుండి వస్తుంది. ఈ విధంగా మనుషులు మనిషి మాట కాకుండా దేవుని మాట వారు విన్నారు కనుకనే పాపసీ అంతమంది మనుషుల్ని హింసించి చంపటము జరిగింది. పాపసీ ఎవరు? క్రిస్టియన్. ఎవరిని చంపారు వాళ్ళు? క్రిస్టియన్స్. సో కనుక మనిషి దేవుని మాట ఈ రెండింటికి మధ్యన పోరాటం, గ్రేట్ కాంట్రవర్సీ. మనిషి మాట, దేవుని మాట. సో కనుక దేవుని మాట వినటానికి, దాన్ని చేయటానికి సిద్ధంగా ఉంటే కనుక మనుషులు యేసుక్రీస్తు వారు చెప్తున్నారు, మీరు సిద్ధంగా ఉండండి. మిసెస్ వైట్ ఒక మాట ఉపయోగించారు, లెగసీ. లెగసీ అంటే దాని తెలుగులో నేను డిక్షనరీ చూశాను, ఇంకా బెటర్ వర్డ్ అంటే మీరు నాకు చెప్పండి. లెగసీ అంటే తెలుగు వర్డ్ నాకున్న డిక్షనరీలో చూస్తే ఏముందంటే చనిపోకముందు ఇచ్చే ఆస్తి అని ఉంది. చనిపోకముందు, తండ్రి చనిపోకముందు ఇచ్చే ఆస్తి, అది ఏదైనా కావచ్చు. ఆయన వెళ్ళిపోదు. ఓకే, సో అది ఇస్తారు. ఓకే, సో యేసుక్రీస్తు వారు మనకి ఒక లెగసీ ఇచ్చారంట. యేసుక్రీస్తు వారు మనకి ఏమి ఇచ్చారు? ఆయన చనిపోయి వెళ్ళిపోయిన తర్వాత ఒక లెగసీ ఇచ్చారు. ఏమిటంటే పర్సిక్యూషన్. ఆయన లెగసీ అది. సో తీసుకుందాం, ఆయన ఇచ్చింది. సో వీల్ ఓన్లీ టేక్ బ్లెస్సింగ్స్. ఆయన లెగసీ కూడా తీసుకోవాలి ఇప్పుడు మరి మనం. ఓకే, సో మిసెస్ వైట్ దగ్గర గురించి రాసినప్పుడు ఇట్ వాజ్ ఎంకరేజింగ్ లెగసీ. Mount of Blessings, page 32, paragraph 1. There was never one who walked among men more cruelly slandered than the Son of Man. అయితే ఒక ఆధారం ఏంటంటే యేసుక్రీస్తుకి వచ్చిన శ్రమ మాత్రం మనకు రాదండి, కొంచెం తక్కువే వస్తుంది. దాని డిగ్రీ కొంచెం తక్కువగానే ఉంటుంది. ఎందుకంటే యేసుక్రీస్తు వారు మనం కాపాడటానికి సిద్ధంగా ఉన్నారు ఆయన దేవదూతల ద్వారా. సో మనం ఎంతవరకు సహించగలమో అంతవరకే దేవుడు మనకి ఇస్తాడు. యేసుక్రీస్తు వారు చాలా సహించగలరు, అందుకని ఆయనకి ఎక్కువ వచ్చింది. కానీ మనం సహించలేమని ఆయనకి తెలుసు, అందుకని మనం తక్కువగా ఉంటుంది. ఓకే, హీ వాజ్ డిరైడెడ్ అండ్ మాక్డ్ బికాస్ ఆఫ్ హిస్ అన్వేవరింగ్ వాట్ ఇస్ ద వర్డ్ నెక్స్ట్? ఒబీడియన్స్. అన్వేవరింగ్ ఒబీడియన్స్. సో ఇందాక మనం అనుకున్నాం, మనిషికి విధేయత చూపించాలా, దేవునికి విధేయత చూపించాలా? సో కనుక దేవునికి విధేయత చూపిస్తే అన్వేవరింగ్ ఒబీడియన్స్. దేనికి? ఆయన సత్యమునకు ఆయన విధేయత ఆయన చూపించారు. ఆ సత్యం అంటే చెప్తారు, అన్వేవరింగ్ ఒబీడియన్స్ టు ద ప్రిన్సిపల్స్ ఆఫ్ గాడ్స్ హోలీ లా. పరిశుద్ధ దేవుని ఆజ్ఞలకు ఆయన విధేయత చూపించారు, కథలని విధేయత చూపించారు. అందుచేత ఆయనకు అహింస కలిగింది. సో కనుక లాస్ట్ డేస్లో ఉన్న మనుషులకు కూడా అన్వేవరింగ్ ఒబీడియన్స్, దానికి మనం స్థిరమైన విధేయత ఉన్నప్పుడు ఇది వస్తుంది. తర్వాత చెప్పారు, దే హేటెడ్ హిమ్ వితౌట్ ఎ కాజ్ yet he stood calmly before his enemies, declaring that the reproach is a part of the Christian what?
లెగసీ. క్రిస్టియన్ లెగసీ దిస్ ఈజ్. సో కనుక అందుకని అన్నారు మీరు ధన్యులు, మీరు ఆనందించండి అంట, మీరు సంతోషించండి అని చెప్పాడు. సో కనుక యేసుక్రీస్తు వారు ఇచ్చిన దానిని, ఆ లెగసీని మనము మనిషి తీసుకుంటున్నాడు అనమాట. ఓకే, రిప్రోచ్ ఈజ్ ఏ పార్ట్ ఆఫ్ ది క్రిస్టియన్ లెగసీ, కౌన్సిలింగ్ హిస్ ఫాలోవర్స్ హౌ టు మీట్ ది errors ఆఫ్ మ్యాలిస్, బిడ్డింగ్ దెమ్ నాట్ టు ఫెయింట్ అండర్ పర్సిక్యూషన్. సో కనుక అన్వేవరింగ్ ఒబీడియన్స్ మనం మనిషి చూపించడానికి, సత్యం బోధించడానికి మనిషి సిద్ధంగా ఉంటే అతను హింసను కూడా ఎదుర్కోవడానికి, నిందను కూడా భరించడానికి అతను సిద్ధంగా ఉండాలి. సో అయితే యేసుక్రీస్తు వారు చెప్పిన మాట ఏమిటంటే మీరు ఆనందించండి, మీరు ధన్యులు అని చెప్పారు. కారణం ఏమిటంటే దీనిలో ఒక పాయింట్ మనం గ్రహించవలసింది ఏమిటంటే, ఒక మనిషి నీతి నిమిత్తము నిందిస్తే, హింసిస్తే, దాని వలన మిసెస్ వైట్ చెప్పారు, దాని వలన మన పేరుకు ఒక మరక వస్తుంది. అంటే మన రెప్యుటేషన్ డిస్టర్బ్ అవుతుంది, అంతే, ఇంకేమవుతుందంట. మనల్ని నిందించినప్పుడు, ఎవరైనా మనం నిందించారనుకోండి, అబద్ధ మాటలు చెప్పారనుకోండి, అబద్ధ సాక్ష్యం ఇచ్చారనుకో, దానివల్ల ఏమవుతుంది, మనుషుల దగ్గర మన రెప్యుటేషన్, మనకున్న పేరు పోతుంది. దట్స్ ఇట్, పేరు మాత్రమే పోతుంది. కానీ ఆ విధంగా మనుషులు నిందించినప్పుడు అది నీ యొక్క ఆ క్యారెక్టర్ మీద ఎటువంటి స్టెయిన్ తీసుకురాదు, అది ఎటువంటి మరకను తీసుకుని రాదు. అది నీ క్యారెక్టర్ని అది ఏమీ పాడు చేయలేదు. నీ క్యారెక్టర్ అలానే ఉంటుంది. కాకపోతే పేరు మాత్రమే పాడుద్ది. పేరు పాడైనప్పుడు మనుషులు బాధపడతారు. సో మనుషులు నిందిస్తే, సో వన్ థింగ్ ఏంటంటే పేరు మాత్రం పోద్ది. పాస్టర్ విజయ్ గారు మంచి పేరండి, ఎలీషా గారు అంటే మంచి పేరండి. సో కనుక మనుషులు నిందిస్తే ఆ పేరు పోద్ది. మ్యాక్సిమం ఏమవుద్ది, పేరు మాత్రమే పోద్ది, క్యారెక్టర్కి ఏమవుతుందంటే దట్ రిమైన్స్ సేమ్. వాళ్ళు మనుషులు, మిసెస్ వైట్ అన్నారు, అపవాది మనుషులు వాడు ఎంతమంది వచ్చి ఎన్ని నిందలేసినా వారు దే కెనాట్ టచ్ యువర్ క్యారెక్టర్. అది అలాగే ఉంటుందంట. దానికి ఏమి మరక అవ్వదు, దానికి ఏమి మలినం అంటుకోవద్దు దానికి. కాకపోతే నీకున్న పేరు ప్రఖ్యాతికి మాత్రమే కొంచెం ఆశాభంగం కలుగుద్ది. దట్స్ ఇట్. సో నీ క్యారెక్టర్కి మరక రావాలనంటే, లేకపోతే దాని మీద మచ్చ రావాలనంటే, అది కేవలం అది ఎవ్వరు చేయలేరు. దాన్ని కేవలము మనము పాపం చేసుకోవడం వల్లనే వస్తుందంట. మొత్తం ఈ లోకంలో ఉన్న మొత్తం ఈవిల్ ఏంజల్స్ అన్నీ వచ్చి కూడా వాళ్ళు మన యొక్క క్యారెక్టర్ని మలినము వాళ్ళు చేయలేరు. కేవలం మనిషి తను పాపం చేసుకోవటం వలనే తప్ప అది ఇంకొక దానివల్ల అది జరగదు అని మిసెస్ వైట్ చెప్పారు. సో కనుక అందుచేత మనుషులు నిందించినప్పుడు బాధపడవలసిన అవసరము లేదు. ఓకే, సో ఇక్కడ యేసుక్రీస్తు వారు అన్నారు, నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించినప్పుడు అన్నారు. నా నిమిత్తం అంటే ఆయన నిమిత్తం మనం నిందించడం దేనిని బట్టి? నా నిమిత్తము. సో సాధారణంగా ఆస్తుల దగ్గర తగాదాలు వస్తాయి. సో అన్నదమ్ములు వాళ్ళు ఒకరినొకరు నిందించుకుంటారు. సో నా నిమిత్తము నిందించుకోవడం అంటే వీటి గురించి కాదండి, లేకపోతే హోదాల గురించి కాదు, లేకపోతే కుటుంబం గురించి కాదు. దేని నిమిత్తం? నా నిమిత్తం అని చెప్తున్నారు యేసుక్రీస్తు వారు. నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించినప్పుడు వేరే విషయాల్లో చాలా నిందలు వస్తాయి. సో యేసుక్రీస్తు దాని గురించి మాట్లాడట్లేదు ఆయన. నా నిమిత్తం, ఆయన నిమిత్తం అని చెప్తున్నారు. అంటే ఆయన నిమిత్తం అంటే దేని నిమిత్తము? ఆయన అంటే ఎవరు? ఆయన వాక్యము, ఆయన సత్యము. సో కనుక ఆయన వాక్యం విషయము, ఆయన సత్యం విషయము. కనుక నా నిమిత్తము అని అంటే అర్థం ఏమిటంటే సత్యం విషయం అని అర్థం. యేసుక్రీస్తు వారు సత్యమై ఉన్నారు. సో కనుక సత్యమును కాపాడమనంటే, సత్యమును ప్రకటించమనంటే మనిషి యేసుక్రీస్తు వారిని ప్రకటించడం. సత్యమును గౌరవించడం అంటే యేసుక్రీస్తు వారిని గౌరవించడం. సత్యమును అనుసరించడం అంటే యేసుక్రీస్తు వారిని అనుసరించడం. అర్థమవుతుందండి? సో కనుక నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించినప్పుడు అంటే సత్యము విషయంలో మనుషులు నిందిస్తే ధన్యులమే.
సత్యం విషయంలో. సో కనుక ఇప్పుడు ఫైనల్ టైం ఆఖరిగా జరిగేది ఏమిటనంటే ఇది, సత్యం విషయము మనుషులు నిందిస్తారు. సో కనుక ఆ విధంగా నిందించినప్పుడు సంతోషించమనే మాట చెప్పాడు, మీరు సంతోషించనని చెప్పి. ఇది ఎలాగా వస్తుంది? మనుషులు నిందించినప్పుడు సంతోషం ఎలా వస్తుంది? నీతి నిమిత్తం మనుషులు మేము నిందిస్తే మీరు సంతోషించుడు అని చెప్పాడు. ఇది ఎలా వస్తుంది? మనుషులు నిందించినప్పుడు సత్యం విషయంలో ఎలా వస్తుందని అంటే, పర్సిక్యూషన్ ఎప్పుడు అది సంతోషం అవుతుందని అంటే, సత్యము మనిషిని పరిశుద్ధపరిచినప్పుడు, ఏ సత్యమైతే నిన్ను పరిశుద్ధపరిచిందో ఆ సత్యం వల్ల నీకు నింద వచ్చినప్పుడు దట్ ఈజ్ జాయ్. అర్థమైందండి? సత్యము నీతి నిమిత్తం మిమ్మల్ని హింసిస్తే మీరు సంతోషంగా ఉండాలంటే నిన్ను సత్యము అది పరిశుద్ధపరిచింది, ఆ సత్యము. సో కనుక ఆ సత్యం నిన్ను పరిశుద్ధపరిచింది కనుక నువ్వు దాని కొరకు నిలబడుతుంది, దాన్ని బోధిస్తున్నావు. సో కనుక పరిశుద్ధపరచబడిన సత్యము నిమిత్తము నిందొస్తుంటే దాని యందు మనిషి ఆనందిస్తాడు. సత్యము మనిషిని మార్చినప్పుడు, సత్యము మనిషిని దేవుని దగ్గరికి నడిపించినప్పుడు ఆ సత్యం విషయంలో మనిషికి నింద కలిగినప్పుడు మనిషి సంతోషిస్తాడు. సో కనుక నింద వచ్చిన సంతోషించాలంటే ఆ సత్యం కానీ లేకపోతే ఆ వాక్యం కానీ నిన్ను మార్చి ఉండాలి, నిన్ను పరిశుద్ధపరిచి ఉండాలి. అప్పుడే అది నీకు సంతోషం అవుతుంది, లేకపోతే అది విచారము అవుతుంది. సో కనుక సత్యం యొక్క పని ఏమిటంటే మనిషిని అది మార్చే పని దేవుడు దానికి ఇచ్చాడు, సత్యానికి ఇచ్చాడు. వాక్యమే ఆయన సత్యం కదా. సో కనుక అది మనిషిని మార్చేసినప్పుడు, దానివల్ల మనిషి మారిపోయినప్పుడు, సో కనుక ఏదైతే ఆయన మార్చిందో దాని కొరకు నిందలు పట్టడానికి శ్రమ పట్టడం ఆయనకి సంతోషంగానే ఉంటుందండి. కనుక అది మార్చకపోతే, అది విధంగా చేయకపోతే అది సంతోషంగా ఉండదు. పేతురు యేసుక్రీస్తు వారిని అన్నారు, నేను ప్రాణం పోయినా కూడా నీవు ఎవరో నాకు తెలియదు అని నేను చెప్పను, నేను ఎరుగునని చెప్పను, అవసరమైతే నీ కొరకు మరణిస్తానని చెప్పాడు. ఆ మాట చెప్పినప్పుడు మిస్సెస్ వైట్ అన్నారు, నిజంగానే చెప్పాడంట ఆయన. పేతురు నిజంగా నేను చెప్పాడు, నిజంగానే నేను నీ కొరకు మరణించడానికి సిద్ధంగా ఉన్నానని. ఆయన వేషధారణగా మాట్లాడలేదు, ఆయన హృదయంలో అలాగే అనుకున్నాడు, ఆయన అలాగే నిలబడాలనుకున్నాడు. కానీ యేసుక్రీస్తు వారి యొక్క సత్యము ఆయన పరిశుద్ధపరచలేదు కనుక ఆయన యేసుక్రీస్తు వారి సిలువేసే సమయంలో నువ్వు ఆయనతో ఉన్నవాడు కదంటే ఆయన ఏమన్నాడు, నువ్వెవరో నాకు తెలియదు. సో కనుక ఆయన భయపడ్డాడు. ఇప్పుడు ఆయన భయపడి నువ్వెవరో నాకు తెలియదు అని చెప్పాడు. ఎందుకనగా అప్పుడు యేసుక్రీస్తు వారు చెప్పిన ఆ సత్యము ఆ పేతుర్ని మార్చలేదు, ఇంకా ఆ సత్యం ఇంకా ఆయన మార్చలేదు. అందుచేత యేసుక్రీస్తు వారి కొరకు ఆయన మరణించడానికి, నిందలు పట్టడానికి ఆయన సిద్ధంగా లేడు. అందుకని 3 సార్లు అడిగినా కూడా ఆయన అన్నాడు, ఎవరో నాకు తెలియదు అన్నాడు. కానీ తర్వాత కాలంలో ఏమన్నాడు తెలుసండి, పేతురు సిలువేస్తుంటే తలకిందలుగా ఏమని చెప్పాడు. సో ఏం జరిగింది ఈ మధ్యన, అప్పటికి ఇప్పటికి ఏం జరిగింది అంటే యేసుక్రీస్తు వారు చెప్పిన ఆ సత్యము అతన్ని మార్చింది. సో అందుచేత సత్యము మారిస్తే ఆ సత్యము కొరకు మనము ఎటువంటి నిందలు వచ్చినా అది మనకి జాయ్. హింసించేవారు ఎవరంటే, నిందించేవారు ఎవరనంటే సత్యము చేత మార్చబడని వారు. వ్యాపసి ఎంతమందిని హింసించిందంటే ఏంటి కారణం? సత్యము చేత వాళ్ళు మార్చబడలేదు, సత్యం చేత వారు మార్పు చెందలేదు, సత్యం వారిని పరిశుద్ధపరచలేదు. సత్యం పరిశుద్ధపరచకపోతే సత్యం చేత పరిశుద్ధపరచబడిన వారిని పౌలు ఆయనకి చాలా థియాలజీ తెలిసింది పౌల్కి. దాదాపుగా 14 పుస్తకాలు రాశాడు, చాలా గ్రేట్ థియాలజీ. కానీ ఆయన క్రైస్తవులను చంపడానికి వెళ్ళాడు. చాలా సత్యం ఆయన దగ్గర ఉంది, చాలా జ్ఞానం ఉంది ఆయన దగ్గర. కానీ క్రైస్తవులను చంపడానికి వెళ్ళాడు. కారణం ఏంటి తెలుసా? ఆయన నేర్చుకున్న సత్యము ఆయన మార్చలేదు, అది అందుకని ఆయన చంపడానికి వెళ్ళాడు. కానీ యేసుక్రీస్తు వారిని కలిసిన తర్వాత దమస్కు మార్గంలో
ఏం జరిగింది తెలుసా? సత్యం ఆయన మార్చేసిందండి. మార్చేస్తే ఇప్పుడు చంపేవాడు, దేవుని ప్రజలను చంపే మనిషి చంపబట్టడానికి ఆయన వెళ్తాడు. ఒక సందర్భంలో ఆయన కొట్టి పడేస్తారు, చచ్చిపోయారంటే వెళ్ళిపోతారు. వెళ్ళిపోతే ఆయన అక్కడి నుంచి లేచి మళ్ళీ వెళ్ళిపోతారు వాళ్ళ దగ్గరికి, వాళ్ళకి సత్యాన్ని బోధించడానికి కొరకు మళ్ళా లేచి వెళ్ళిపోతాడు. సో కనుక నీతి నిమిత్తము జనులను మిమ్మలను నిందించినప్పుడు మీరు ధన్యులు, మీరు సంతోషించండి. సో సంతోషం ఎలా వస్తుంది? నీతి మనిషిని మార్చినప్పుడు ఆ పర్సిక్యూషన్, ఆ నింద నుండి ఆయనకి సంతోషము వస్తుంది. ఇతను సత్యం చేత మార్చబడినవాడు ఆయన చూడటం ప్రారంభిస్తాడు. కొన్నిటిని చూడటం ప్రారంభిస్తాడు, కొన్నిటిని చూడటం మానేస్తాడు. అతను దేన్ని చూస్తాడో దేన్ని చూడ్డు అని అంటే, ఈ లోకాన్ని చూడటం మానేస్తాడు, కంటికి కనబడే వాటిని చూడటం మానేస్తాడు. నీతి చేత మార్పు చెందినవాడు కంటికి కనబడని వాటిని చూడటానికి ప్రయత్నము చేస్తాడు. సో అందుచేతనే హింస అనేది అతనికి చాలా చిన్నదిగా ఉంటుంది. కారణం ఏమిటంటే అతను కంటికి కనిపించే వాటిని చూడటం మానేస్తాడండి. అతను కంటికి కనిపించే వాటిని చూస్తాడు. కంటికి కనిపించేవన్నీ కూడా ఆయనకి, ఇంక్లూడింగ్ ఆయన బాడీ కూడా ఆయనకి కనపడదు. ఆయన కూడా ఇది కూడా అది చాలా చిన్నది. సో కనుక అతను కనపడనివే చూస్తాడు. ఇంకా కనపడనివి అంటే ఏమిటి? యూ విల్ వాచ్ ఓన్లీ అన్సీన్ థింగ్స్. హెబ్రీ 11:27 విశ్వాసమును బట్టి అతడు అదృశ్యుడైన వానిని చూచినట్లు స్థిరబుద్ధి గలవాడై రాజాగ్రహమునకు భయపడక ఐగుప్తును విడిచిపోయాను. 2 కొరింథీ 4:18 ఏలయనగా అదృశ్యమైనవి అనిత్యములు, దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యములు. సో వేటిని చూస్తాడు? దృశ్యమైన వాటిని అతను చూడడు, అదృశ్యమైన ఈ రెండు కోట్స్ మిస్సెస్ రాస్తారు. కనిపించిన వాటిని ఆయన చూడటమో నేర్చుకుంటాడు. క్రైస్తవ జీవితంలో ఏమిటంటే కనిపించిన వాటిని చూడటం కాదు, కనిపించిన వాటిని కాకుండా కనిపించిన వాటిని చూడాలి, కనిపించిన వాటిని. సో ఇది సత్యము చేసే పని ఏమిటంటే మనిషికి, సో ఈ లోకం వైపు చూస్తున్న మనిషిని ఇంక ఈ లోకం వైపు చూడనవ్వదు. ఇంకా ఈ ఏమైతే బిల్డింగ్స్ కనిపిస్తున్నాయా, లేకపోతే స్థలాలు కనిపిస్తున్నాయా, ఆస్తులు కనిపిస్తున్నాయి, అవి కనపడవు ఇంకా అతనికి. అవి చాలా ఆఫ్టర్గా కనిపిస్తాయి అతనికి. సో ఎవరికి తెలుసా? సత్యం చేత మార్చబడిన వానికి ఈ టెంపరల్ థింగ్స్, ఈ కనపడేవన్నీ కూడా, ఈ దృశ్యమైనవన్నీ కూడా ఆయన అనుకుంటాడు ఇవి టెంపరల్, ఇవి ఇంక్లూడింగ్ మై బాడీ. ఇది కూడా నేను వన్ డే హ్యావ్ టు డై. సో యేసుక్రీస్తు వారు ఆయన యూనివర్సల్గా తెలుసు, ఆయన మొత్తం వాక్యం అంతా తెలుసు ఆయనకి. ఒకవేళ యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చినప్పుడు ఏదో ఒక మూలన ఎవరికి తెలియకుండా చనిపోయే మామూలుగా వెళ్ళిపోయాడు అనుకోండి, ఆయన యూనివర్సల్ పర్సన్. ఎవరైనా యూనివర్సల్ ఫేమస్ అవ్వాలనంటే ఆయన ఒకసారి ఒక హిందూ పాట పాడుతున్నాడు యేసుక్రీస్తు వారి గురించి. ఒక మంచి పాట, ఆయన ఏ విధంగా చనిపోయారు, ఏ విధంగా శ్రమ పడ్డారు. సో ఆయన పాడుతూ ఉంటే ఆ కాంగ్రిగేషన్ కొంతమంది అన్యులు ఉన్నారు, వాళ్ళ పాట పాడుతుంటే వాళ్ళు ఏడుస్తున్నారు. వాళ్ళ ముఖం చాలా సాడ్ అయిపోతుంది, కొంతమంది నీళ్ళు వచ్చేస్తున్నాయి వాళ్ళకి. సో అంటే యేసుక్రీస్తు వారిని ఏ విధంగా హింసించారు, యేసుక్రీస్తు వారిని ఏ విధంగా చంపారు, ఆయన మరణించిన విధానము, అది ప్రపంచమంతటికి కూడా ఒక స్పెక్టాక్యులర్ థింగ్ అనమాట. మనుషులందరినీ అది ఆకర్షిస్తుంది అది. సో కనుక ఆ నిందలు, ఈ యొక్క హింసలు అనేవి మనుషులను సత్యం దగ్గరికి ఆకర్షిస్తాయి. సో కనుక అందుచేత ఆ నిందించబడినప్పుడు, హింసించబడినప్పుడు మీరు సంతోషించాలని అంటే, సో కనుక మీరు పడుతున్న దీనిని చూచి కొంతమంది మనుషులు సత్యమును వారు గ్రహిస్తారు. అందుకే యేసుక్రీస్తు వారితో
యేసుక్రీస్తు వారి గురించి అంటారైనా, నేను భూమి నుండి పైకి ఎత్తబడినప్పుడు నా యొద్దకు అనేక మందిని నేను ఆకర్షిస్తాను. సో కనుక ఆ దేవుడు ఆయన ప్రజలను ఆకర్షించడానికి ఒకటి ఏమిటంటే ఆయన ఎంచుకున్న మెథడ్ ఏమిటంటే దేవుని ప్రజలు అందుకనే క్రిస్టియన్ చర్చ్ కాలంలో మనం చూస్తాము, మనుషులు ఒక మనిషిని వారు హింసించి చంపితే వాళ్ళు ఒక మనిషినే చంపారు, కానీ ఆయన చిందించిన ఒక రక్తపు బొట్టు అది ఒక విత్తనంలాగా అది కింద పడి మహావృక్షం అవుతుందని చెప్పాడు, టెర్ట్యులియన్ చెప్పాడు ఈ విధంగా. సో కనుక ఈ విధంగా ఒక హింస, దేవుని ప్రజలు సత్యం కొరకు వారు హింసించబడినప్పుడు, వారు నిందించబడినప్పుడు ఏమవుతుందంటే సత్యము ప్రకటించబడుతుంది, ఇంకా ఎక్కువగా సత్యం ప్రకటించబడుతుంది. మామూలుగా పుల్పిట్ మీద చెప్పిన దానికన్నా కూడా సత్యం కొరకు ఎవరైతే నిందించబడతారో, హింసించబడతారో దాని ద్వారా ఇంకా ఎక్కువ వేగంగా ఈ సత్యము వెళ్తుంది. అందుచేత మనం ఏం చేయాలంటే ఆనందించాలి. సో ఈ విధంగా శిక్షించబడుతున్నప్పుడు చాలామంది మనుషులు మనల్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. సో కనుక వాళ్ళందరికీ ఒక సాక్ష్యము అది అవుతుంది. ఈ స్టేట్మెంట్ చదివి వి విల్ క్లోజ్. ఓకే, ఆల్రెడీ ఈ స్టేట్మెంట్ నేను మన గ్రూప్లో పెట్టాను. సో ఈ విధంగా యేసు ప్రభు చెప్పినట్టు ఇవి వస్తే దాని గురించి స్టేట్మెంట్. గ్రేట్ కాంట్రవర్సీ, పేజ్ 143, paragraph 3. Opposition is the lot of all whom God employs to present truths specially applicable to their time. ఆపోజిషన్, వ్యతిరేకత, నింద, హింస, వీటిని దేవుడు ఆయన ఏం చేస్తాడు, సత్యాన్ని బోధించడానికి ఆయన ఎంప్లాయ్ చేసిన మెథడ్స్ అనమాట ఇవి. హింసింపబడటం అనేది లేకపోతే వ్యతిరేకత అనేది మెథడ్. ఇది మనం చర్చ్ హిస్టరీలోకి వెళ్ళి చూస్తే క్లియర్గా మనకి అర్థమవుతుంది. దేర్ వాజ్ ఏ ప్రజెంట్ ట్రూత్ ఇన్ ద డేస్ ఆఫ్ లూథర్, a truth at the time of the special importance. There is a present truth for the church today. If they would prize the light given them, broader views of truth would be opened before them. But truth is no more desired by the majority today than it was by the papists who opposed Luther. Luther కాలంలో వీళ్ళు దాన్ని వారు తృణీకరించారు. సో ఇంకొక సందర్భంలో చెప్తారు, లూథర్కి ఆయన ప్యాపసీకి వ్యతిరేకంగా ఆయన పోరాటం చేస్తున్నాడు కదా, ఒకవేళ ప్యాపసీ దీన్ని పట్టించుకోకుండా ఉంటే లూథర్ అంత ఫేమస్ అయ్యి ఉండేవాడు కాదంట. లూథర్ చాలా ఫేమస్ అయిపోయాడు, ఎందుకంటే వీళ్ళు ఆ లూథర్ మెసేజ్ని అపోజ్ చేస్తున్నారు. సో అపోజ్ చేయటం వల్ల ఆ మెసేజ్ అన్ని చోట్లకి అది వెళ్ళిపోయింది. స్టేట్మెంట్ కంటిన్యూస్. దోస్ హు ప్రజెంట్ ద ట్రూత్ ఫర్ దిస్ టైమ్ షుడ్ నాట్ ఎక్స్పెక్ట్ టు బి are received with greater favor than were earlier reformers. అంతకుముందు దిద్దుబాటుదారులకి ఎటువంటి పరిస్థితి వచ్చిందో నువ్వు అంతకంటే ఎక్కువ కూడా నువ్వు ఊహించడానికి అవకాశం లేదు. ద గ్రేట్ కాంట్రవర్సీ బిట్వీన్ ట్రూత్ అండ్ ఎర్రర్ బిట్వీన్ క్రైస్ట్ అండ్ ద సేటన్ ఈజ్ టు ఇంక్రీజ్ ఇట్స్ ఇంటెన్సిటీ టు ద కోర్స్ ఆఫ్ ఇట్స్ వరల్డ్స్ హిస్టరీ. సో కనుక ఈ లోకం యొక్క చరిత్ర మనం చివరిలో ఉన్నాం కనుక ఇప్పుడు అపవాది ఆ గతించిన కాలం అంతట్లో ఏ విధంగా అయితే ఆయన చేయవలసిన పని హింస నిందలో ఆయన ఏ విధంగా తెచ్చాడో అదేవిధంగా ఆఖరిగా ఆయన తెస్తున్నాడు. కనుక అంతకు ముందు ఉన్నదానికంటే కూడా ఇది ఇంకా చాలా ఎక్కువగా ఇది ఉండబోతుంది. ఫైనల్ మెసేజ్ వస్తుంది. సో కనుక ఈ యేసు ప్రభు చెప్పినట్లుగా ఈ పర్సిక్యూషన్ ఈ నిందలో రావాలని అంటే ఓకే ఏం రావాలి తెలుసండి, దానికి ముందు మెసేజ్ రావాలి, వర్తమానము రావాలి, నీతి రావాలి. నీతి వచ్చిన తర్వాత నీతి వెనకాల ఇవన్నీ కూడా వస్తాయి. సో కనుక దేవుడు పంపిస్తున్న ఈ నీతిని మనుషులు అంగీకరిస్తే వాళ్ళు దాని వెనకాల వస్తున్న ఈ వీటిని కూడా వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు, హింసని నిందల్ని యాక్సెప్ట్ చేస్తారు. సో ఈ దేవుడు నీతి వర్తమానం పంపించినప్పుడు దీన్ని అంగీకరించకపోతే దీని వెనకాల వచ్చే వాటిని కూడా మనుషులు తృణీకరిస్తారు. సో కనుక ఆనందించడము ఇవి వచ్చినప్పుడు సైన్ అన్నమాట. అది వీఆర్ ఇన్ ద లాస్ట్ డేస్. సత్యం చేత మార్పు చెందాలి, పరిశుద్ధపరచబడాలి అని తలంచే ప్రజలందరూ కూడా
రాబోయే ఈ విపత్తులకు వారు సిద్ధంగా ఉండాలి. యేసుక్రీస్తు ఈ మాటలు చెప్పిన తర్వాత పరలోకమందు మీకు ఫలము, పరలోకమందు మీ ఫలము అధికము అగును. వీటన్నిటినీ భరించడం వలన ఫలము అధికమవుతుంది. ఫైనల్గా ఒక మాట చెప్తాను. ఈ మాటలు రాసినప్పుడు ఇది ప్రవచనం అని చెప్పాను. ఇవి ప్రవచనం, ఇది మళ్ళా జరుగుతుంది చివరిలో. ఓకే, ప్రవచనమును పరిపూర్ణంగా నెరవేర్చడము అంటే, ప్రవచనం పరిపూర్ణంగా నెరవేర్చడం అంటే సత్యాన్ని తీసుకున్నాం, ఆ నిందను తీసుకున్నాం, ఆ హింసను తీసుకున్నాం. తీసుకున్న తర్వాత తీసుకుంటే నువ్వు ప్రవచనం నెరవేరుస్తున్నావు. ఇంకా పరిపూర్ణంగా దాన్ని ఎప్పుడు నెరవేరుస్తుంది తెలుసా? వెన్ ఇట్ ఈస్ ఎ జాయ్ఫుల్, వెన్ ఇట్ ఈస్ ఎ జాయ్, అది మనకి జాయ్ అయితే దట్ ఈస్ పర్ఫెక్ట్ ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ ద ప్రొఫెసీ. ఓకే, సో కనుక ఇవి చివరి లోకం యొక్క చివరిలో ఉన్నాం. ఇది నీతి అనే వర్తమానం దేవుడు పంపించాడు, అది వెళ్తుంది అది. సో దాని వెనకాల దాని చేత పరిశుద్ధపరచబడిన వారు నుండి ఇవి మనకి వస్తాయి. అయితే పరలోకము మనకి ఒక అష్యూరెన్స్ ఇస్తుంది, ఏమిటంటే నా కృప మీకు చాలు.